నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రతిరోజు కామన్గా ఉండేటటువంటి టాపిక్ మేడం ఇది. మీరు ఒక సామాజికవేత్త, రకరకాల అంశాల మీద ఖచ్చితంగా మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు అవగాహన కూడా ఉంటుంది. బోల్డంతా చదువుతూ ఉంటారు. అన్ని టాపిక్స్ మాట్లాడతారు ఏంటి అని అంటే దానికి ఆన్సర్ ఇదే. అన్ని చదివితే అన్ని మాట్లాడగలం. సరే, ఈ టాపిక్ మాత్రం చాలా చాలా కామన్గా ఉంది. అదేంటి అంటే అమ్మాయిలకి రక్షణ లేదు అనే విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అది చిన్న పాప దగ్గర నుంచి చూసుకున్న ముసలిదాని దాకా కూడా రక్షణ కరువైనటువంటి పరిస్థితిలోనూ ఒక అమ్మాయి ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి న్యూస్ ఏంటి అంటే కాబోయే భర్త తనని కొరికి చంపాడు. అసలు ఏంటి ఈ పరిస్థితి? కొరికి చంపేయటం ఏంటి? ఇంత కర్కశంగా ఎట్లా ఉన్నాడు? చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఆ కుటుంబం చాలా చాలా భీకరంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఇది ఖచ్చితంగా ఈ కేసు అతను మానసిక రోగి, ఇంకా రెండో మాటలేదు. మనకి సమాజంలో అనవసరమైన విషయాల పట్ల ఉన్నంత అవగాహన మానసిక అనారోగ్యం పట్ల, మానసిక ఆరోగ్యం పట్ల, ఏది మానసిక ఆరోగ్యం ఏది మానసిక అనారోగ్యం అనే దాని పట్ల అవగాహన లేకపోవటం కూడా, అసలు దాన్ని డిఫరెన్షియేట్ చేయడం కూడా తెలియదు. వెల్బీయింగ్, మెంటల్ వెల్బీయింగ్ అనే మాట, ఫిజికల్ వెల్బీయింగ్ వేరు, మెంటల్ వెల్బీయింగ్ వేరు. ఫిజికల్ వెల్బీయింగ్ అంటే ఆ మనిషికి ఒక కిడ్నీ ఉండడం, ఆ కిడ్నీ కరెక్ట్గా పనిచేయడం, కళ్ళు ఉండటం, కళ్ళు సరిగా పనిచేయడం, కాళ్ళు ఉండటం, చేతులు ఉండటం, ఇది మాత్రమే మనం చూస్తాం ఒక మనిషి అనగానే. హెల్దీ పర్సన్గా కన్సిడర్ చేస్తాము. ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే అతను హీఈస్ ఏ హెల్దీ పర్సన్. కానీ WHO ఒకప్పటి నిర్వచనం ఇదే నిజానికి, ఫిజికల్ వెల్బీయింగ్. కానీ ఇప్పుడు మెంటల్ హెల్త్ కూడా వెల్బీయింగ్లో పార్ట్ అండ్ పార్సిల్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక మనిషి శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే కాదు, అన్ని అవయవాలు ఉండడమే కాదు, అవి పనిచేయడమే కాదు, మెదడు కూడా సరిగా ఉండాలి. కరెక్ట్. అది పూర్తి ఆరోగ్యానికి సంకేతము అని చెప్పారు. ఇప్పుడు ఈ యూట్యూబ్లో పిచ్చి పిచ్చి బూతులు మాట్లాడుతుంటారు కదా మేడం, వాళ్ళకు కూడా మెంటల్ వెల్బీయింగ్ కరెక్ట్ గా లేనట్టే మీరు దాన్ని సరి చేసుకోవాలి. కొంతమంది చూస్తూ ఉంటాం చాలా నీచంగా మాట్లాడతారు. మొన్న మనం ఆడవాళ్ళ బూతులు దాని పట్ల కూడా మనం మాట్లాడింది అదే. అది ఒక మానసిక రుగ్మతే అలా మాట్లాడిస్తుంది. వాళ్ళ విచ్చలవిడిగా రెండో వాళ్ళ ఎలా ఫీల్ అవుతారు, ఏమవుతారని ఆలోచించి కూడా మాట్లాడతారే, అవన్నీ కూడా మానసిక సమస్యలే. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ విషయానికి వచ్చేసరికి ఇతను ఉద్రేకాలని అణుచుకోలేని వ్యక్తి. అతని చేతిలో అతని భావోద్వేగాలు లేవు అని మనకి తెలిసిపోతుంది. అందుకే ఇప్పుడు మనం ఒక మనిషిని కొడితే ఆ మనిషికి ఏమవుతుంది? దెబ్బ తగులుతుంది. ఒక మనిషిని గిచ్చితే ఏమవుతుంది? నొప్పుడుతుంది. ఒక మనిషిని కొరికితే ఏమవుతుంది? గాయం అవుతుంది. ఆ గాయంలోంచి రక్తం వస్తుంది. ఆ గాయం కనుక ఏదైనా ఒక పరిస్థితిలో సెప్టిక్ అయిందనుకోండి, అవయవమే తీసేయాల్సి వస్తుంది. అది సరైన టైంలో ట్రీట్మెంట్ జరగలేదనుకోండి, మనిషే చచ్చిపోతారు. అంటే నువ్వు ఒక మనిషిని కొట్టినా, గిచ్చినా, గిల్లినా, కొరికినా, కొట్టినా, ఏం చేసినా రెండో మనిషికి అపాయము అనే సంగతి, బుద్ధి జ్ఞానం ఈ రెండో మనిషికి ఉండాలి. ఇప్పుడు మాటలతో వేధించేది అది ఇంకొక విషయం. అది కూడా జబ్బు కిందే లెక్క, ఆ హింసించటం కూడా. కానీ ఇలా శారీరకంగా ఇతను గాయపరిచి ఆ అమ్మాయిని చంపేసిన విధానం చూస్తే అతని చేతిలో అతను లేడు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఒక మనిషి సరిగా లేడు అనడానికి మనం గుర్తుపట్టవచ్చు. మనకు కూడా కొంచెం కామన్ సెన్స్ ఉంటే, గుడ్డి ప్రేమ లేకపోతే ఒక మనిషి బాగున్నాడా, వెల్బీయింగా కాదా లేదా అనేది తెలిసిపోతుంది. అంటే మెంటల్గా కూడా బాగున్నాడా లేదా తెలిసిపోతుంది. ఎలా మేడం? ఎలా అంటే అతిగా స్పందించటం, అతిగా ఎవరినైనా తిట్టడం, అతిగా భావోద్వేగాల్ని చూపించటం, అంటే చిన్న దానికి గట్టి గట్టిగా నవ్వడం కానీ, గట్టి గట్టిగా ఏడవటం కానీ, గట్టి గట్టిగా తిట్టడం, ఏది అతి మంచిది కాదు. అతి సర్వత్రా వర్జేది. అందుకని ఏంటంటే ఇది మన అతిగా ఉన్నాడా
మధ్యస్థంగా ఉన్నాడా, మరీ మితంగా మందిన పింజేరులా ఉన్నాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. అది కూడా ముచ్చులా ఉన్నా కూడా అయ్యో 100% ప్రాబ్లమే ఆ, మేడం. కొంతమంది ఎక్స్ప్రెసివ్ గా ఉంటారు మేడం. ఇప్పుడు హాసినిని మనం ఒకవేళ తీసుకుంటే సినిమా పరిజ్ఞానంలో ఒకవేళ హాసిని చాలా ఎక్స్ప్రెసివ్ గా ఉంటుంది కదా, మరి దాన్ని ఎట్లా డిఫరెన్షియేట్ చేయాలి? అవును, ఆమె టూ ఎక్స్ప్రెసివ్గా ఉంటుంది, కానీ ఎవరిని కించపరచు చూడండి. రెండో వాళ్ళకి అమ్మాయి ఒక సంతోషాన్ని ఇస్తుంది, అంతవరకే. రైట్. ఇది టూ ఎక్స్ప్రెసివ్ అంటే ఏంది నువ్వు అసలు బాగాలేదు, ఏంటి నీ డ్రెస్సే బాగాలేదు అసలు, ఏంటి నీకు అసలు ఏమొచ్చు, నీకేం తెలుసు, నువ్వు వండింది కూడా ఒక వంటేనా. కొంతమంది మొగుళ్ళు పెళ్ళాలని మాట్లాడే మాటలు, అది వంట పెంట అని మాట్లాడతారు, మనిషివా జంతువా అని మాట్లాడతారు. అసలు రెండో మనిషిని మనిషా జంతువా అని అడుగుతున్నారు అంటే అసలు వాళ్ళేంటి అనేది కూడా ఆలోచించుకోవాలి. అంటే ఒక స్థాయిలో ఆ పరిస్థితి రావడం కద్దు, కానీ మాటలు ఎత్తుకోవడమే నువ్వు మనిషివా జంతువా, అసలు మీ అమ్మా నాన్న నిన్ను ఎట్లా కన్నారు, అసలు ఎలా పెంచారు నిన్ను, ఇవి చాలామంది భర్తలు మాట్లాడే మాటలు ఇవి. అసలు ఇలాగేనా పెంచేది అని మాట్లాడేస్తారు. అసలు వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి ఎలా ఏ పరిస్థితుల్లో పెరిగిందో, ఎలా ఉందో, నీ ఇంట్లో పరిస్థితులు అసలు సరిగా లేక ఆ అమ్మాయి మీకు వింతగా అనిపిస్తుందో, ఏదైనా జరిగి ఉండొచ్చు కదా. ఇలా మాట్లాడేస్తారే, వాళ్ళు సరిగా లేనట్టు లెక్క. ఇప్పుడు ఉన్మాదము అంటే, పిచ్చి అంటే బట్టలు ఇప్పుకుని రోడ్ల మీదే తిరగక్కర్లా, ఇంట్లో ఉండి కూడా ఆ ఉన్మాదాన్ని చూపించగలరు కొంతమంది. మాటలకి బట్టలు అవసరం. అలాగే వీళ్ళు ఇంట్లో ఉండి కూడా చూపించాల్సిన కొత్త లోకాలు చూపిస్తారు. అట్లాంటి వాళ్ళని మనం కనిపెట్టాల్సింది ఎట్లా అనే మాట వస్తే గనక, మీకు ఎప్పుడైనా అసలు ఏంటి అంతుపట్టట్లేదు ఈ మనిషి, ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి, ఎంత సరిపెట్టుకున్నా సరిపెట్టుకోలేకపోతున్నాం ఏంటి అనే ఒక ఆలోచన మనకు వచ్చింది అంటే, అది ఇంకెవ్వరితోనైనా కొంచెం కాన్ఫిడెన్షియల్ పీపుల్ తోటి మనం మాట్లాడితే వాళ్ళు కూడా అవును కరెక్టే, మాకు కూడా ఇలాగే అనిపిస్తుంది, ఎందుకు ఇలా ఉన్నాడు ఇతను, మాటలు సరిగా లేవు, చేతలు సరిగా లేవు, డబ్బును సరిగా వినియోగించట్లేదు, ఏది ప్రాపర్గా ఉండట్లేదు, శుభ్రంగా ఉండట్లేదు, ఇట్లా ఒక 5-6 కంప్లైంట్లు ఉంటాయి ఒక ఇంట్లో బతికే వాళ్ళకి. ఈ 5-6 కంప్లైంట్లో ఏమైనా 1-2 ఉంటే మనం ఎంతో కొంత రిపేర్ చేసుకోవచ్చు. 5కు 5, 5కు 6కు 6 అలా ఉన్నారనుకోండి, వాళ్ళు మన చేతుల్లో లేనట్లు లెక్క. మరి ఎవరి చేతుల్లో పెట్టాలి వీళ్ళని తీసుకెళ్ళి అంటే, మెడికల్గా ఒక సైకాట్రిస్ట్ చేతిలో పెట్టాలి. ఇదంతా పెళ్లి తర్వాత వ్యవహారం. కానీ ఇక్కడ పెళ్ళికి ముందే అక్కడికే వస్తున్నా. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం ఎందుకు అనుకుంటే గనక, పెళ్ళికి ముందు చేయాల్సింది ఏంటి అని చూసుకుంటే గనక, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు, చిన్నోళ్ళు పెద్దోళ్ళు, తక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు, ఎక్కువ ఖర్చు పెట్టేవాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ స్థాయిని బట్టి ఒకళ్ళు డెస్టినేషన్ వెళ్ళి ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తే, కొంతమంది ఇక్కడే చేసుకుంటున్నారు. కానీ ఆ చేసుకోవాలనే యావ అయితే మటుకు ఉంటుంది. మీకు ఈ యావ ఉండటం తప్పులేదు, కానీ ఇంకొక యావ కూడా ఉండాలి. అదేంటి అంటే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఇవాళ ఎంతో కొంత చదువుకుంటున్నారు. నేను మరీ మారుమూల పల్లెటూర్ల గురించో, లేకపోతే అడవుల్లోనూ చెట్లలోనూ చామల్లో ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడట్లా. ఇవాళ వరంగల్ లాంటి పట్టణం, కరీంనగర్ లాంటి పట్టణం, మహబూబ్ నగర్ లాంటి పట్టణం, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే బీ టౌన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు హైదరాబాద్ నగరం ఇట్లా తీసుకుంటే గనక, ప్రతిరోజు పెళ్ళిళ్ళ సీజన్లో కొన్ని వేల పెళ్ళిళ్ళు అవుతున్నాయి. ఈ వేల పెళ్ళిళ్ళల్లో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు? చదువుకున్న వాళ్ళని పక్కన పెట్టేసేయండి, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్తున్నారు? మీ అవగాహన బట్టి వాట్ ఈస్ ద రేషియో మేడం? చాలా తక్కువ, చాలా తక్కువ. సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు, డాక్టర్లు చదువుకుంటారు, ఇంజనీర్లు అవుతారు, ఫారిన్ వెళ్తారు, అన్నీ చేస్తారు. పెద్ద పెద్ద ఐఫోన్ 16 వస్తే 16, 18 వస్తే 18 వాడతారు. ఇది మాత్రం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ యూజ్ చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ మానసిక ఆరోగ్యం పట్ల వీళ్ళకి అవగాహన ఉండదు,
ఒక పెళ్ళి అంటే పెళ్ళిలో ఒక సమభాగస్వామ్యము అని ఇద్దరూ నమ్మాలి అని అనుకోరు. మగవాడు నాది నేనే కింగునని నిమిషానికి 60 సెకండ్లు ఉంటే 66 సార్లు మీసాలు తిప్పుతాడు, నేను మగాడిని అని చూపించాలి అని. ఆడవాళ్ళేమో ఉంటేనేమో రవిడీ రాణులా ఉంటున్నారు, లేదు అనుకుంటే పూర్తి సబ్మిసివ్గా ఉంటున్నారు, పతియే ప్రత్యక్ష దైవము అనుకుంటున్నారు. ఇలా రెండూ కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వెళ్ళండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనుకునేదానికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కంపల్సరీ. ఇదే కనుక ఈ విషయంలో కనుక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళితే కనుక వీడి బుద్ధి ఏంటో బయటపడేది, వీడి మానసిక వైకల్యం ఏంటో బయటపడేది. ఒక మనిషిని కరిచి చంపడం అంటే అదే మామూలు విషయం, జంతు ప్రవృత్తి అండి. అసలు ఒక పులో సింహం మీద పడి కరిచినట్టు మనిషి చంపేయడం, మనిషి కొరికి చంపేయడం ఏంటండి? భయానకం. భయానకం, ఇది మామూలు విషయం కాదు. అసలు మనకేదో నవ్వు వస్తుంది కానీ ఆ ఇంటి మనుషులు, ఆ పిల్ల వాళ్ళు ఎంత బాధపడి ఉంటుంది. ఇదేమి ఒక్క క్షణంలో ప్రాణం పోదు, హార్ట్ అటాక్ లాగా ఎంత నరకం అనుభవించుంటది ఆ అమ్మాయి. అసలు ఆ నరకానికి మనం లెక్క కట్టగలమా? అందుకని ఏ రకంగా చూసినా ఇట్లాంటి విషయాల్లో అవగాహన తల్లిదండ్రులు కావాలి, పిల్లలకు కావాలి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళాలి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి ఎంత అవుతుంది మేడం, అందాజుగా చెప్పండి? 5,000 కూడా అవ్వదు. దానికి ఎందుకు అంటే అవగాహన లేదు, ఇలా వెళ్ళాలి అనేది అవగాహనే లేదు. అవసరమా? అవసరం. అండ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అదేదో లోపలలాగా అనుకుంటున్నారు. అసలు మీరు సైకియాట్రిస్ట్ దాకా కూడా వెళ్ళక్కర్లా, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే చాలు. వెళ్ళి కూర్చొని మాకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కావాలి. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అన్నప్పుడు అసెస్మెంట్ చేస్తారు. అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి అని ఒక అసెస్మెంట్ తీస్తారు. అసలు వీళ్ళిద్దరికీ కంపాటబిలిటీ ఉంటుందా ఉండదా ఇవన్నీ చూస్తారు. చూస్తే ఇతనిలో ఏమి అవలక్షణాలు ఉన్నాయి, ఈమెలో ఏమి అవలక్షణాలు ఉన్నాయి, పోనీ ఈమెకి అసలు సర్దుబాటు చేసుకునే ధోరణి ఉందా లేదా, ఇతని పక్కన ఒక మనిషి ఉండగలిగే పరిస్థితిలో ఇతను ఉన్నాడా లేదా, ఇవన్నీ చూస్తారు. ఇవన్నీ చెప్తారు. ఎవరి రిపోర్ట్ వాళ్ళకి ఇస్తారు. కాకపోతే ఒకళ్ళ రిపోర్ట్ ఒకళ్ళకి ఇవ్వరు, చాలా కాన్ఫిడెన్షియాలిటీ ఉంటుంది. ఎవరి రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చి అమ్మా మీ సంగతులు ఇవి అని ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. రిపోర్ట్లు ఎక్స్చేంజ్ చేయరు కానీ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతారు. రైట్. డెఫినెట్లీ ఇది దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ క్రైమ్ రీత్యా మనం చూసుకుంటే ఏదో చచ్చిపోతేనే పెద్ద క్రైమ్ అని కాదు, నిత్యం ఉంటూ కూడా చస్తూ బ్రతకడం కూడా అంత అవసరం లేదు కదా. ఏదో నేను చాలా కేసెస్ చూస్తుంటాను మేడం, వాడు డాక్టర్ అనో లేకపోతే వాడు చాలా పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరో అని పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు తప్ప వాడు కరెక్టా కాదా మన అమ్మాయికి అనే ఆలోచన తల్లిదండ్రుల్లో కూడా లోపించడం చాలా చాలా శోచనీయం. డెఫినెట్గా ఇట్లాంటి అంశాలని తెర మీద తీసుకొచ్చేదే ఇందుకు. ఎటువంటి ఏ ఆడపిల్ల ఇట్లా ఇబ్బంది పడకూడదు. వాడు ఇప్పుడు కొరికి చంపేశాడు, వాడు వెళ్ళి జైల్లో ఉంటాడు, వాడి తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు కదా. అటు ఫ్యామిలీకి ఇటు ఫ్యామిలీ. కానీ ఇక్కడ ఒకటి, మీరు తల్లిదండ్రులు అన్యాయం అయిపోతారు అనకండి. ఇలాంటి కొడుకు ఆ తల్లిదండ్రులకి అర్థం కాలేదు అనుకోకండి, వాళ్ళు చేతులు దులుపుకుంటానికి పెళ్లిళ్ళు చేస్తారు తల్లిదండ్రులు. ఒకవేళ కాని పక్షంలో ఇంకా అందులో పాజిటివ్ ఒకవేళ చూస్తే మీరైతే ఒప్పుకోరు, అస్సలు ఉండదు. ఎంతో కొంత స్మెల్, వాడి జీవితం అయితే నాశనం. ఇంట్లో సెంటు సీసా ఉన్నా సారా సీసా ఉన్నా వాసన అయితే వస్తుంది కదా. అది అందుకని వాడి జీవితం కాదు ఇక్కడ నాశనం అయింది, ఆ అమ్మాయి జీవితం నాశనం. ఎలాగో పోయింది, ఎలాగో తల్లిదండ్రులు తిరిగి తీసుకొస్తారు. రైట్. ఇట్లాంటివి మళ్ళీ జరగకూడదు. వాడికి ఎవరైతే చంపాడో వాడికి కఠిన శిక్ష పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.